ఇది మన కారు అండ్ ఇది లొకేషన్. ఇప్పుడు మనం ఎక్కే ట్రెక్ పాండవుల గుట్ట వచ్చేసి ప్లేస్ పేరు. కొంచెం రాక్ క్లైంబింగ్ ఉంటుందంట. చూద్దాం. టికెట్ 500 తీసుకున్నాడు ఒక్కరికి దాదాపు. వెళ్దాం ఫస్ట్ స్టార్ట్. క్యాంపింగ్ సామాను అన్నీ తీసుకొని వస్తున్నారు వాళ్ళు. వరుణ్ ఇంకా శివ ఉన్నారు. వీడియో ట్రై చేస్తున్నాడు. లోకేష్ గాడు కిందికి దిగలేక పైన కూర్చున్నాడు. లోకేష్ బతికే ఉన్నావా? లోకేష్ ఇందాక ఇక్కడ సైడ్ వెళ్ళినాము కానీ క్లోజ్ ఉంది, పైన ఏం లేకుండా. ఇక్కడ చూడండి, ఆర్ట్ పెయింటింగ్స్. ఇది వచ్చేసి ప్లేస్ పేరు పాండవుల గుట్ట. సంథింగ్ ఏదో చరిత్ర ఉందంట ఆ పాండవులకు రిలేటెడ్. కనుక్కుందాం, చెప్తారు అన్న వాళ్ళు. అది కూడా వాళ్ళు వస్తున్నారు. నైట్ అయితే మస్తు అడ్వెంచరస్గా ఉండే. చికెన్ అవన్నీ వండుకొని పండుకొని మస్తు కష్టమైంది, కాకపోతే దోమల వల్ల. అన్న వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కొండ ముచ్చులు కూడా ఉన్నాయి, సో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అన్న వాళ్ళు పైకి పోతున్నారు. సో మేము నాకు తెలిసి ఇక్కడ నుంచి పైకి వెళ్తాము. పైన అన్న వాళ్ళు కొంతమంది పైకి వెళ్తున్నారు, అక్కడ సెట్ చేయడానికి. అలా చూడండి, మీకు కనపడుతుందా లేదా? వీడి ఫేస్ ఎట్లా అదే నాకు తెలిసి ఇక్కడికి వెళ్ళి ఎక్కుతాము. పైన వాళ్ళు పోయి అక్కడి నుంచి ఆడ మొత్తం సెట్ చేస్తారు. సో పైన 2 ఉంటారు, ఇక్కడ 3 ఉంటారు. సో ఇదే మనం ఎక్కేది. కొండలు ఇరితే ఆగింది. సెట్ చేసుకుని తీసుకోవాలి. వీడు మొత్తం సెట్ ఉన్నాడు, అంతా ప్యాక్ చేసుకొని. అరే ప్లీజ్, వరుణ్ స్టార్ట్ చేసిండు దిగడం. ఇంత మెల్లే దిగుతుండే, మోస్ట్ భయపడుతుండే. ఇంకా నేను చెయ్యలేనని అసలు చెప్పలే, ఇట్లాంటివి నాకు చాలా ఇష్టం. చూసుకుందాం ఏమైతుంది. చెప్పులు కూడా వేసుకుంటలేం మేము, కొంచెం డిఫికల్టీ లెవెల్. మన ఫిట్నెస్ లెవెల్ ఎంత ఉందో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. వ్యూ చూడండి ఎట్లుందో, క్రేజీ. అసలు సన్ రైజ్ అవుతుంది. వీడి వల్ల కాలే, వీడు ఆపేసిండు. ఇది చూడండి మన పాండవుల గుట్ట. ఇప్పుడు నాదే టర్న్. ఫస్ట్ కిందికి దిగాలి, తర్వాత మళ్ళీ పైకి ఎక్కాలి. ఇది మన ఆర్సీ. కింద పడేసి 2 ఫోన్లు బీప్ చేసుకోరా. సారీ. పలిగిందా? పెట్టుబడి ఆయన శివవాడు వస్తున్నాం. పలిగిందా? ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ప్యాక్ అయితే షారుఖ్ ఖాన్ డీల్ ఎంత మాట్లాడుతుంది. అరే ఇది ట్రాక్ గట్టి మధ్యాలు కోని ఇక్కడ కింద నించోని ఇవ్వట్టుకోవాలా? ఇవ్వట్టుకోవాలా? ఇవ్వా నీకు ఏ గ్రిప్ దొరుకుతా అన్న ఫస్ట్ గ్లౌజ్ ఉంటేనన్నా మంచి.
బెస్ట్ బర్త్డే ఎవరు అరే గుర్తుపెట్టుకో షోల్డర్ ప్యాక్ అవుతుంది వాడికి. యో నువ్వే సెల్ఫీ తీసుకో. తీసుకో తీసుకో. ఎక్కుతుంటే కింద పడ్డా. శివాన్ ఫోన్ డిస్ప్లే పోయింది. కనిపిస్తలేదు. ఏం కనపడతలే, టచ్ గిచ్ ఏం లేదు. నా ఫోను కింద పొక్క పడ్డది, స్క్రీన్ గార్డ్ లోపల నుంచి దీని లోపల పొక్క పడ్డది. అందరు ఫోన్లు పడ్డాయి, నేను అందరు ఫోన్లు ఇట్లా పట్టుకొని ఎక్కుతున్నా వీళ్ళతోని, ఇట్లా కింద పడ్డా. చిన్న దెబ్బలు తాకినాయి అన్ని. అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మేమే చేసుకోవాలి ట్రెక్కింగ్ మొత్తము. పోనీకి 1 కిలోమీటర్ ట్రెక్ పైకి ఎక్కాలంట, మళ్ళీ దిగేటప్పుడు 1 కిలోమీటర్ ట్రెక్ కిందికి దిగాలంట. ఇది అయిపోయినాక నెక్స్ట్ లక్నవరం అనుకుంటున్నాము, చూద్దాం. గో విత్ ద ఫ్లో, ఏమైతే అది చేసేద్దాము. ఫస్ట్ అయితే ఈ ట్రెక్కింగ్ చూడండి. మస్తు బాగా అనిపిస్తుంది రా నాయన, ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా పోతే అయిపోతుండే. కానీ ఈ ఎక్స్ట్రా బుక్కలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినాయి. కాళ్ళు ఇట్లా ఒక రాక్ నుంచి పెద్ద రాక్ మీదకి దూకుతుంటే కాళ్ళు తట్టింది దాంట్లో. అందరు ఫోన్లు నా చేతిలో ఉండే, కెమెరా కూడా ఉండే, కెమెరాకి ఏం కాలేదు. ఇంకా అన్ని ఫోన్లు ఇట్లా గుద్దుకున్నాయి. వన్ ఫోన్ ఎక్కువ గుద్దుకుంది, ఇంకా వన్ డూప్లికేట్ కాబట్టి డైరెక్ట్ వన్ డిస్ప్లేనే ఎగిరిపోయింది. ఇంకా నేను వీళ్ళందరూ చేసే స్క్రీన్ కార్డులు డ్యామేజ్ అయ్యాయి. నా ఫోన్ ఇంకా శివాన్ ఫోన్ బొక్క. సో వీళ్ళు ఇక్కడ సైడ్ ఏదో చిన్న టెంపుల్ లాగా, చిన్న దేవుడు లాగా ఉంటుంది అంటే వాళ్ళు ఇక్కడ సైడ్ వెళ్ళింది చూడడానికి. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, నాన్ వెజ్ తిన్నాం కదా. సో వాళ్ళు వచ్చినాక ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ గుడ్లు ఏం లేవు, దేవుళ్ళు ఎవరు లేరు. ఒకసారి రండి, ఇక్కడ ప్లేసెస్ స్పాట్లు మంచిగా ఉన్నాయంటే పోతున్నాము. నీకు ఇప్పుడే ఆకలితో చచ్చిపోతున్నావు, ఇంకేం వస్తావులే నువ్వు. కానీ సీనరీ మాత్రం క్రేజీ ఉందిరా. ఇడికి వెళ్ళి మరీ కిందికి చూస్తే చాలా కిందికి ఉంది. అబ్బా, ఇంత పైకి వచ్చినప్పుడు మనం మళ్ళీ దిగాలంతా. క్రేజీ ఉంది అసలు. అవును, అరే అన్న వాళ్ళని అది హిస్టరీ అడగలేరా, ఇది పాండవుల గుట్ట అని ఎందుకు అంటారో లైక్ అడుగుతా అయిపోతుండే. ఫార్మేషన్స్ వస్తున్నాయి. ఈ రూట్ కూడా లైక్ రోజు అందరూ చాలా మంది వచ్చిపోయేటోళ్ళకి వేసినట్టు వేసినారు, కానీ అసలు ఎవ్వరు రాలేదు, ఎవ్వరు లేరు, మేము తప్ప. మొత్తం అన్న వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇంకా మొత్తం మేమే మమ్మల్ని వేసుకోమన్నారు. ఇంత ప్రశాంతంగా ఉంది, భయం వేస్తుంది. అక్కడెక్కడనో కొండ మీదకి ఎక్కిండ్రు. సేమ్ ఇది మన ఇంటికాడ మన అదేదో ఉంటుంది చూసినారా, కోయడా గుట్ట టైప్ ఉందిరా ఇది కూడా. ఆడ క్రేజీ ఉంది. కమాన్ గైస్, ఆడ కలుద్దాం. క్రేజీ ఉంది సీనరీ మాత్రం. ఓ అరే చిన్నది కూడా ఎక్కలేవారా? ఓ గుద్దాలు, క్రేజీ సీనరీ. అది కూడా ఎక్కుదామా పోయి? పోదాం రా భయ్, పోదాం, ఏం కాదు, బరాబర్ చూసుకుందాం ఏదైతుంది. వీడికి ఆకలి ఆ మూలకి పోదాం, పోయేసి వద్దాం. నువ్వు కూర్చో, మేము వేసి వస్తాం. వీనికి ఆకలి వేస్తుందంట, నువ్వు కూర్చో. ఇటు చెట్లు దీని అన్ని కొమ్మలు. అయ్యో కొద్దిసేపు ఈడ లోకేష్ చిల్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం.
ఫోటో బాయ్ ఆగిరా ఒకసారి ఆగు. వరి నాగరా దీంట్లోకి వెళ్ళి వాడు వరుణ్ గాడు దుక్కుతుంటే దీంట్లోకి వెళ్ళి ఫోన్ పడ్డది. నేను దూకున్నా నేను ఆడ మంచిగా పడ్డది కింద పడ్డది. ఇంటికి దిగుతుంటే ఫోన్ పడ్డది. కండిషన్ ఏం కాలేరా ఏం కాదు స్క్రాచ్ కూడా పడలేరా అయ్యా కెమెరా రేయ్, గ్లాస్ స్క్రాచ్ వెనకాల కెమెరా మీద గీతలు అమ్మా వీడు ఇంత లక్కీ ఆరా, ఇంత పైనుంచి కింద పడ్డది. ఫోన్కి కేసు కూడా లేదురా మళ్ళీ. ఇంకో ఈ దీంట్లో అక్కడి నుంచి ఈ కింద పడి మొత్తం ఈడికి పడ్డది. అబ్బా, ఏం కాలేదు, ఉరుక్కుంటా పోయిండు. ఇది బ్యూటీ ఆఫ్ నేచర్. బా క్రేజీ అయింది రాక్ ఫార్మేషన్స్ మాత్రం, క్రేజీ. లొకేషన్కి ఆకలి తట్టుకోలేకపోతుండే, సో ఇంకా సగంలోనే ఆపేసి ట్రెక్ వెళ్ళిపోతున్నాము. ఏం లేరా ఎక్కినాం మరి, కథలు పడకరా నువ్వు. మొత్తం లొకేషన్ వల్ల మధ్యలో మొత్తం లొకేషన్ మ్యాక్సిమం కంప్లీట్ చేసినా కొంచెం ఉండే, ఇంకా వదిలేసినాం. నెక్స్ట్ వచ్చేసి కూడా ఉంది మస్తు. నెక్స్ట్ టిఫిన్ తినేసి రామప్ప లేక్ చూసేసి, ఆ చిన్న లేక్ ఉందంట పక్క విలేజ్లో, ఆ లేక్ చూసేసి దాని తర్వాత లక్నవరం. నెక్స్ట్ లక్నవరం నుంచి కంటిన్యూ చేస్తాం మళ్ళీ బ్లాగ్. సో గైస్ స్టే ట్యూన్డ్. ఇక్కడ పోతుంటే చిన్న పోరగాళ్ళు, ఆంటీలు, అంకుళ్ళు, దాన్ని ఏమంటాము, ఆంటీలు అంకుల్ అది తాడ్లు కట్టేసి మామూలు అని చెప్పి కలర్లు కొడుతుండ్రు. పైసలు ఇస్తేనే తీసుకుంటాం, 20-30 ఇస్తే తీసుకుంటలేరు. వందలే డైరెక్ట్ 100 ఇస్తేనే అని. 1-2 అంటే ఏం కాదు, 5 ఉన్నాయి. మరి ఘోరంగా ఒక రామపట్ లేక్ కి పోనీకి 5. మరి చూడండి ఎట్లుంటదో. నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తాను నీకు. టోల్ ఇట్లా బయట టోల్ గేట్ ఈ టోల్ ఆ టోల్ గేట్ ఈ టోల్ గేట్ తీసుకున్నాయి కదా బాబు. ఇంకో ఎట్లుందో చూడు, ఈ పొరగాళ్ళు చిన్న పొరగాలు పెట్టారు టోల్ గేట్. ఇప్పుడు ఉంటది చూడు ఇలా. అరే అయిన వాళ్ళు ఉన్నారు, ఆంటీ వాళ్ళు ఉన్నారు. ఆంటీ లేదు, ఎవరు లేదు. ఆంటీ ఇప్పటిదాకానే వెనకాల 3 టోళ్ళకి ఇచ్చి వస్తున్నాం. మీకు తెలియదు అంటే మేము ఇచ్చిన కాడల్లా 100 ఇచ్చుకుంటా పోతే మేము అయినట్టు. నువ్వా సాయి నువ్వా మా ఊరైతే ఇస్తుంటే మేము మరి అదే అని వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి మరి గడి చేస్తారా? ఒక 10 రూపీస్ ఏమైతుంది పిల్లలకు 10 రూపీస్ ఈ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. 10 ఉన్నాయి మాకు ముందట మళ్ళా. తీసిన్నాడు మంచిగా. అరే ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చింది కాబట్టి ఇచ్చినాం రా. ఇంకా పొరగాలకు ఆంటీ అంకుల్ లేకపోతే ఏదో రూపాయి చేయవచ్చు, కానీ ఆంటీ అంకుల్ తో ఏం బెదిరిస్తాం రా. ఇంకా 10 రూపాయలు కాడ వెనకాల మా ఇంకో కార్ ఉంది నాది, అది 2 కలిపి వసూలు చేయండి ఆంటీ, 200 తీసుకోండి అని చెప్పేసి సరే ఇంకో బండి వస్తుంది మా పోలీస్ అని చెప్పు. ఎడబడితే అది వెనకాల 4 ఇచ్చినా ఇప్పటికి. తీసుకోండి, 100 రూపీస్ ఇస్తారు చెప్పిన. 100 రూపీస్ రైట్ ఇస్తారు. రైట్ నా దగ్గర లేవు పైసలు, వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన. వాళ్ళు క్యాష్ వాళ్ళ దగ్గర ఉంది, క్యాష్ వాళ్ళ దగ్గర ఉంది. ఇగో ఇప్పటికే 4 ఇచ్చినాం. మమ్మల్ని పోనిస్తురు, అలా నాపుతురు ప్రతి కాడ. అందుకోసం వాళ్ళే మా దగ్గర అయిపోయింది, క్యాష్ అయిపోయింది. వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. కొట్టు సాయి వస్తారు చూడు మా కార్ వెనకాల, వాళ్ళు ఇస్తారు చూడు. చెప్పినా నేను ఫోన్ చేసి అది వస్తారు, వాళ్ళు తింటారు వస్తారు. మాకు మస్తు పనులు ఉన్నాయి. మా వాళ్ళు వెళ్ళి వస్తారు, ఆడ ఆపిర్రు. ఆడ ఇంకొకటి ఆపిర్రు, ఆడ వాళ్ళని ఆపిర్రు. ఇస్తారు, ఇవ్వకపోతే వాడుతావు యూట్యూబ్ లో వాడుతావు. అరే కాదురా, యూట్యూబ్ లో పడతావు అంటే అంత చూస్తే పో అంట. అరే ఏందిరా అరే నేను చెప్తా అంత చూస్తే పో అన్నారా? దగ్గర కాదు. ఎన్ని రోజులు వెళ్ళి పెడతారా? మేము బతకాలొద్దా? ఎంత 5 రూపాయలు కావాలా? ఎన్నిటికాడ ఆపాలరా మేము? యూట్యూబ్ కాదురా, వెనకాల మాది ఇంకో కార్ వస్తుంది, ఆ కార్ వాడు ఇస్తాడు, 2 కలిపి 50 రూపీస్ ఇస్తాడు. చెప్పిన 50 రూపీస్ ఇస్తా. ఇప్పుడు వెనకాల కార్ వస్తుంది ఇస్తాడు, వైట్ కార్ వస్తుంది. వైట్ కార్ 500 కూడా ఇస్తారు. 500 పాపం పోరాలందరినీ. వైట్ కార్ రావాలి. సో గాయస్, ఈరోజు లక్నవరం వెళ్ళే దారిలో అక్కడ చిన్న రోడ్ ది కొంచెం చిన్న కన్స్ట్రక్షన్ ఉంటే ఇలా అడ్డదారిలో వచ్చాం. అంతే
వరంగల్ అయితే మన అటు సైడ్ రూట్ ఉందో లేదో చూడనికి పోతున్నా. వరుణ్ దా హ్యావ్ ఏ గుడ్ డే. మంచి ఆఫ్ రోడింగ్ చేస్తాం. ఎంజాయ్ ద వీడియో. ఇంకో ఇదే లక్నవరం బ్రిడ్జ్ రా. బ్రిడ్జ్ అదే అదే బోటింగ్ ఆడ బోటింగ్ ఏడే బోట్స్ అక్కడ ఉన్నాయి. ఓకే ఓకే. వెల్కమ్ టు లక్నవరం బ్రిడ్జ్. లాస్ట్కి వచ్చేసినాం లక్నవరం బ్రిడ్జ్కి. కొంచెం చిల్ అయ్యి కొన్ని పిక్స్ తీసుకొని మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకొని పోదాం. హీరో 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 హీరో. ఇంత దూరం కష్టపడి లక్నవరం దాకా వచ్చినాము. ఇక్కడ బోట్కి స్పీడ్ బోట్కి 5 members కాదు 4 members ఉండాలి అని చెప్పినారు. సో కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాం. మీరెందుకు అంత బాధలు ఉన్నారు? వచ్చి ఇంత దూరం వచ్చి వేస్ట్ దొరకలేదు బ్రో. ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయిందని నాకు పోవాలని ఉందిరా. ఇది బ్రిడ్జ్ అంతా ఎంజాయ్ చేస్తున్నాము. కొంచెం వ్యూ, కొంచెం రీల్స్ ఫొటోస్ అన్ని పిక్ చేసుకుంటున్నాము. మూడే పులప్స్ వచ్చినాయా? పులప్స్ కూడా కొట్టినాం. ఇంకా అయిపోయింది. ఇంకా ఎండ్ ఆఫ్ ద ట్రిప్. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోతే నాకు తెలిసి ఒక 4.5 hours అవుతుందేమో. దాదాపు 230 kilometers ఉంది ఇంటికి, మన ఇంటికి. సో నాన్ స్టాప్ కొట్టేద్దాము. అంటే లంచ్ ప్లాన్ ఉంది. లంచ్ మంచి హోటల్లో ప్లాన్ చేసి తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదాం. సో దట్స్ ఆల్ గైస్, ఎండ్ ఆఫ్ ద ట్రిప్.